ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి 36వ ఆరాధన మహోత్సవ సందర్భంగా వారి లీలా వైభవాన్ని ఒక్కొక్క భక్తుని అనుభవం నుంచి మనం తెలుసుకుందాం. ఈ భక్తుని పేరు శ్రీ వెంకటరమణయ్య గారు. వీరి పేరు నెల్లూరు జిల్లా విరూరు గ్రామం. అది 1977వ సంవత్సరం. వీరి ఊరికి బాలగురవయ్య అనేవారు రికార్డ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేయడానికి వచ్చారు. వారికి వీరు రోజు సాయంత్రం త్రాగే నీళ్లు తీసుకెళ్లి ఇస్తూ ఉండేవారు. అలా వెళ్తున్న సందర్భంలో వారి దగ్గర సాయినాథుని ఫోటో చూసి వీరు వివరాలు అడిగారు. వీరు అప్పుడు 7వ తరగతి చదువుతున్నారు. అప్పుడు బాలగురవయ్య గారు ఇలా చెప్పారు, వారు చాలా గొప్ప మహాత్ముడు, కానీ ఈయన్ని పూజించే వీరి శిష్యుడు వారు ఇంకా గొప్పవారు అని చెప్పారు. ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు వారు ఇంకా గొప్పవారు, వారు ఐఏఎస్ సాధించి కూడా ఆ ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదిలేసి షిరిడి సాయినాథుని సేవిస్తూ విద్యానగర్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అని వీరికి చెప్పారు. అంటే సాధారణంగా ఐఏఎస్ అన్నది చాలా మందికి డ్రీమ్, అది సాధించడమే కష్టం. ఆ లక్ష్యాన్ని సాధించడమే కష్టం. అంత కష్టమైనది, అతి కష్టమైన లక్ష్యాన్ని, వారి జీవిత లక్ష్యాన్ని సాధించి కూడా అది ఆ ఉద్యోగం చేయకుండా ఒక సాధారణ అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అంటే వారిని ఎలా అయినా చూడాలి, వారు ఎంతో గొప్పవారు అయి ఉండాలి, వారిని ఎలాగైనా చూడాలి అని వీరు అనుకున్నారు. అంత గొప్పవారిని చూడాలి అని అనుకున్నారు. అప్పుడు ఈయన బాలగురవయ్య గారిని మాస్టర్ గారి అడ్రస్ అడిగారు. అతను విద్యానగర్ అడ్రస్ అది ఇచ్చారు. ఇప్పుడు వీరు మాస్టర్ గారికి, భరద్వాజ్ మాస్టర్ గారికి వెంకటరమణయ్య గారు ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం ఇలా ఉంది: నేను వస్తున్నాను, మిమ్మల్ని చూడాలి, మీరు నా కోసం ఉండాలి. ఇట్లు బోడెద్దుల వెంకటరమణయ్య, జడ్పీ హై స్కూల్, 7వ తరగతి, విరూరు. ఇలా ఉత్తరము రాశారు మాస్టర్ గారికి. ఈ ఉత్తరం రాసిన తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత వీరు విద్యానగర్ వెళ్ళారు. బస్ స్టాండ్ లో దిగిన తర్వాత మాస్టర్ గారు ఇంటి అడ్రస్ అడిగితే చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు. వీరు వెళ్ళారు, మాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. వీరు వెళ్ళేటప్పటికి అది అంటే ఉదయం సమయం. వీరు వెళ్ళేటప్పటికి మాస్టర్ గారు ముందు గదిలో కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు. వీరిని చూసి లోపలికి రమ్మని వీరిని సైగ చేశారు వెంకటరమణయ్య గారిని. వీరు లోపలికి వెళ్ళి ఒక మూలకి ఆనుకొని, గోడను ఆనుకొని కూర్చున్నారు. అక్కడ వారు ఎవరితోనో మాట్లాడుతున్నారు మాస్టర్ గారు. కానీ వీరికి ఏమీ అర్థం కావట్లేదు. వీరి మనసులో ఉన్న భావం ఒకటే, కలెక్టర్ ఉద్యోగం మానేసి ఇక్కడ ఇవి సాయినాథుని సేవలో ఉన్నారు, ఈ అధ్యాపకులుగా ఉన్నారు అని చూస్తున్నారు. అదే భావన వీరి మనసులో ఉంది. ఆ భావనతోనే మాస్టర్ గారిని చూస్తున్నారు. ఇంతలో పోస్ట్ వచ్చింది. పూజ్యశ్రీ మాస్టర్ గారు మామూలుగా ఏం చేస్తారంటే అప్పుడు వచ్చిన ఉత్తరాలన్నీ చదివి అందరికీ వినిపిస్తూ ఉంటారు. అదే విధంగా ఉత్తరాలు వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఒక్కొక్క ఉత్తరం చదువుతున్నారు. వీరు రాసిన ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరం ఇలా ఉంది: భరద్వాజ్ గారు, నేను వస్తున్నాను, మీరు ఉండాలి, మిమ్మల్ని చూడాలి. ఈ ఉత్తరము చదివి ఇలాగ మాస్టర్ గారు అన్నారు, నేను నీకోసమే ఉన్నాను అని సమాధానం ఇస్తూ ఉంటే వీరు వెంకటరమణయ్య గారు నెమ్మదిగా లేచి, అది రాసింది నేనే సార్ అని అన్నారనమాట. దాంతో అక్కడ ఉన్న వారంతా గట్టిగా నవ్వారు. అప్పుడు మాస్టర్ గారు, పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇలా అన్నారు: మన తపాలా శాఖ ఎంత గొప్పదో చూడండి, ఉత్తరం కన్నా మనిషి ముందు వచ్చాడు అని అన్నారు. అలా మాస్టర్ గారితో వీరికి పరిచయం మొదలైంది. ఆ రోజు ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. ఆ రాత్రి వీరు ఇంకా కొంతమంది సత్సంగ సభ్యులు ఉన్నారు కదా, వారంతా నిర్మాణంలోని సాయిబాబా మందిరంలో పడుకున్నారు. మరునాడు ఉదయం కూడా వీరికి వెంకటరమణయ్య గారికి మాస్టర్ గారిని ఎందుకో ఇంకొకసారి మాస్టర్ గారిని కలవాలి అని అనిపించింది. కలవాలనిపించింది కదా. ఉదయం 7-8 గంటల మధ్యలో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మాస్టర్ గారు ఒక్కరే ఉన్నారు. వీరిని పక్కన కూర్చోబెట్టుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అప్పుడు మాట్లాడి ఇలా అన్నారు, నువ్వు సత్సంగాలు చెయ్యబోయి అన్నారు. అంటే వీరికి ఆయన ఆశ్చర్యపోయారు. అది సత్సంగం అంటే ఏమిటో కూడా తెలియదు. 13 సంవత్సరాల పిల్లాడికి సత్సంగం అంటే ఏమిటో తెలియదు కదా.
కానీ వీరికి మనసులో ఆ కోరిక ఉంది కదా! మదన పడుతున్నారు. అంతర్మదనం. అంటే వీరు ఐఏఎస్ ఎందుకు వదిలారు? ఆ ప్రశ్న మాస్టర్ గారిని అడగాలి. అదొక్కటే వీరి మనసులో ఉన్నది. ఇంకా అదే ప్రశ్న మాస్టర్ గారు ముందు ఉంచారనమాట. మాస్టర్ గారు కలెక్టర్ అంటే చాలా గొప్పది కదా! ఐఏఎస్ చదివిన మీరు ఎందుకు ఈ ఊర్లో ఉండిపోయారని మాస్టర్ గారిని అడిగారు. వెంటనే పూజ్యశ్రీ మాస్టర్ గారు అక్కడ ఉన్న ఒక చాక్ పీస్ ఉంటే అది వీరి వైపు విసిరి నేల మీద ఐఏఎస్ అని రాయబోయి అన్నారు అతనికి. అనగానే వారు ఐఏఎస్ అని రాశారు నేల మీద. మళ్ళీ అది తిరిగి చదువు అని అన్నారనమాట. అంటే వెనక నుంచి చదువు అని తిరిగి తిరగేసి రాయబోయ్ అన్నారు. అంటే సాయి అని అది వచ్చింది. అంటే అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు. "నువ్వు అనుకున్నట్లు నేను ఐఏఎస్ దాటలేదా" అని అన్నారు. దాని అర్థం ఏమిటో కొంచెం పెద్దయ్యాక గాని వీరికి తెలియలేదు. ఆ తర్వాత వీరు ఈ వెంకటరమణ గారు ఎంఏ చేశారు. బీఈడీ కూడా చేశారు. ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు అక్కడే విరూరులోని. వీరు శ్రీమతి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలే. అవన్నీ జరుగుతున్నా గాని వీరు మాస్టర్ గారి దర్శనం చేసుకోవాలని వీరికి అనిపించలేదు. కొన్నాళ్ల పాటు వారి దగ్గరుండే మాస్టర్ గారి దగ్గర ఉండే దామోదర్ గారితో ప్రత్యుత్తరాలు కమ్యూనికేషన్ ఉండేది. అవి పోయాక అది కూడా ఆగిపోయింది వారు పోయిన తర్వాత. కానీ మాస్టర్ గారు చెప్పినట్టుగా వీరు ఉన్న ఊరిలోనే సత్సంగాలు చేస్తూ ఉండేవారు. సత్సంగంలో మాస్టర్ గారి గ్రంథాలు పారాయణ చేసుకొని అవి మాస్టర్ గారు పారాయణ చేసుకొని పూర్తయిన తర్వాత చుట్టుపక్కల వారిని పిలిచి అన్నదానం చేసుకోవడం చేస్తూ ఉండేవారు. ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉండేవారు. మాస్టర్ గారి జయంతి, ఆరాధన, తర్వాత ఈ గురు పౌర్ణిమ, తర్వాత ఈ దత్త జయంతి మొదలగువన్నీ వీరు ఉత్సాహంగా జరుపుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత వీరు చేస్తున్న అన్నదానం కార్యక్రమాల్లో కూడా వీరికి ఎన్నో అనుభవాలు పొందడం ఉండేది. అంటే కొద్ది మందికి వండిన ఆహారం ఎక్కువ మంది వచ్చినా సరిపోతూ ఉండేది. అంతేకాకుండా మహాత్ములు కూడా వచ్చి భిక్ష చేస్తూ ఉండేవారు. అలా వీరికి దివ్యానుభవాలు కలుగుతూ ఉండేది. ఇంకా వీరికి ఆ తర్వాత వీరికి అంటే వివాహం అయిన తర్వాత వీరికి అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి కొద్ది రోజుల్లోనే మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడు. కానీ మొదటి సంతానం అబ్బాయి పుట్టాడు. కానీ వెంటనే చనిపోయాడనమాట కొద్ది రోజుల్లో చనిపోయాడు. దాంతో వీరికి మనసంతా వికలమైపోయింది. మాస్టర్ గారు చాలా గొప్పవారు, బాబా గారు గొప్పవారు అని నమ్మాను. కానీ ఎందుకు ఇలా అయిందని బాధపడుతున్నారు. దాంతో ఇంకా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కదా, బాబా పిచ్చివాడు, అందరి మీద రాళ్ళు విసురుతూ కోపంగా తిడుతూ పరిగెడుతూ ఉంటారు. నువ్వు అతన్ని నమ్ముకున్నావు, బాబా పిచ్చివాడు. తర్వాత బాబాని నమ్ముకున్న అతను మాస్టర్ గారు పిచ్చివాడు అని ఈయనకి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతో ఈయనకి మాస్టర్ గారి మీద, బాబా గారి మీద కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది. అప్పుడు ఒక రోజు మాస్టర్ గారు వీరికి స్వప్న దర్శనం ఇచ్చారు. స్వప్న దర్శనం ఇచ్చి వీరు భుజం మీద చేసి వీరి పక్కనే నడుస్తూ ఇలా అన్నారు, బాబా పిచ్చివాడు కాదు, నువ్వు సాయిని విమర్శించొద్దు అని అన్నారు. అప్పుడు స్వప్నంలోనే చెప్పారనమాట, బాబా పిచ్చివాడు కాదు, సాయిని విమర్శించొద్దు అన్నారు స్వప్నంలో. అంటే అప్పుడు వీరు అడిగారు స్వప్నంలోనే, పిచ్చివాడు కాదని మీరు అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారని అడిగారు. అప్పుడు మాస్టర్ గారు ఇలా అన్నారు, ఇప్పుడు నేను నీతో ఎలా మాట్లాడుతున్నానో వారితో కూడా అలాగే మాట్లాడతాను. నువ్వు బాబా గారిని ఎప్పుడు విమర్శించవద్దు అని చెప్పి అంతరార్థమైపోయారు. ఇక అప్పటి నుంచి బాబాని వీరు దైవంగానే భావిస్తున్నారు. మాస్టర్ గారిని దైవంగానే భావిస్తున్నారు. మాస్టర్ గారితో ప్రత్యక్షంగా సాన్నిధ్యం లేకపోయినా బాబా అంటే మాస్టర్ గారు రాసిన పుస్తకాలు పారాయణ చేసుకుంటూ మాస్టర్ గారితో వీరు అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత వీరికి ఒక 4 సంతానము కూడా కలిగారు. వీరు ఇప్పటికీ కూడా ప్రతి గురువారం ఒక్కొక్కరి ఇంట్లో సత్సంగం నిర్వహించుకుంటూ ఉంటారు మాస్టర్ గారు అనుజ్ఞ మేరకు. అది ఇప్పటికీ వీరు నిర్వహిస్తూ ఉన్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.